మేడారం జాతరలో కోవా బన్ అమ్మిన వలి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది సార్. ఒక యూట్యూబర్ వలిని క్వశ్చన్ చేశారు, మీరు ఏదైనా దీనిలో మిక్స్ చేశారా అంటూ అతని మతాన్ని కూడా క్వశ్చన్ చేసి కించపరిచే ప్రయత్నం చేశారు. సో వలికి సపోర్ట్ అయితే పెరుగుతోంది సార్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు వలికి సపోర్ట్ గా. డియర్ బ్రదర్ వలి, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్. సచ్ divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect and brotherhood. I will meet you soon and look forward to tasting your famous కోవా బన్ అని చెప్పేసి. సార్ అంటే మేడారం జాతర అదేదో హిందువులకు సంబంధించిన జాతర కాబట్టి అక్కడ ముస్లింలు అమ్మకూడదు, అలా అంటే ఏదో ఒక దురుద్దేశంతో అమ్ముతున్నారు అన్నట్టుగా విపరీతంగా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. ఈ వలి వ్యవహారం, కోవా బన్ వ్యవహారం మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఒక్క మతానికి సంబంధించిన పండుగలు, ఉత్సవాలు, కార్యక్రమాల్లో మరో మతం వాళ్ళు వ్యాపారం చేయకూడదు రాజ్యాంగంలో ఎక్కడా లేదు సార్. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు పార్లమెంట్లో చట్టం చేశారా? నో. అన్ని మత వ్యాపార నిషేధ చట్టం అనే వాళ్ళు చేశారా? మరి మీకు ఎవరిచ్చారు అధికారం? సో పేదరికానికి మతం ఏంటి? దరిద్ర నారాయణుడు అని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పాడు కదా. ఆకలికి మతం ఏంటి? అణచివేతకు మతం ఏంటి? దోపిడీకి గురవుతున్న వాడికి మతం ఏంటి? పాప అతను ఏమీ బిలియనీరా ఏమైనా? నీ దమ్ముంటే, ధైర్యం ఉంటే పెద్ద పెద్ద దోపిడీదారుల మీద పడు, ధైర్యం ఉంటే సరిహద్దున వెళ్ళి పాకిస్తాన్తో కొట్లాడు, మీరు ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడు. చిన్నవాళ్ళు పాపం వాళ్ళు ఏదో 10 రూపాయలకు బంధమ్ముకునే వాడికి ఏముంటుంది శక్తి? సో నిజంగా హిందూ ధర్మం చెప్తుందా? హిందూ ధర్మము జీవరాశులందరి పట్ల కరుణ చూపమని, దయ చూపమని చెప్తుంది కదా. నిజమైన హిందువు ఎప్పుడు కూడా పేదవాడి ఆకలి తీరుస్తాడు. అన్నదానం చేయడం హిందూ ధర్మంలో భాగం. అన్నదానం చేసేటప్పుడు నువ్వు ఏ మతం అని అడుగుతారు ఎవరన్నా? ఇది ఎక్కడైనా చూడండి, అన్నదానం చేసే వాళ్ళు గుళ్ళ ముందు అన్నదానం చేస్తారు. నువ్వు ఏ మతం వాడివని చెప్పి అన్నదానం చేస్తారా? ఇది కూడా ఒక అన్నదానం లాంటిదే కదా. ఇంకొకటి, మన దేశ రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఒకటి, మతం పేరిట వివక్ష చూపరాదు. డిస్క్రిమినేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, క్లాస్, రిలీజన్, రీజన్ అనేది మతం ప్రాతిపదిక కానీ మరే ప్రాతిపదిక వివక్ష చూపరాదు. ఇప్పుడు అతను పేద ముస్లిం వ్యాపారి కనుక అతని పైన వివక్ష చూపడం అనేది రాజ్యాంగం అంగీకరించదు. 2, రైట్ టు డూ ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ టు డూ బిజినెస్ ఎనీవేర్. దేశంలో ఎక్కడైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అతను గనక తెలంగాణలో వ్యాపారం చేయకూడదు, ముస్లిం గనక హిందూ పండుగల్లో వ్యాపారం చేయకూడదు, హిందువు గనక ముస్లింల అప్పుడు వ్యాపారం చేయకూడదు అని ఎక్కడా లేదు. దెర్ ఇస్ నో లా. ఇది 2వది. సో 3వది, మీకు మతం పేరిట వివక్ష చూపరాదు, వ్యాపారం ఎక్కడైనా చేసుకోవద్దు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు కూడా. ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అనేది ఆర్టికల్ 19 చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు అతను కదా, సమ్మక్క సారక జాతర ఎలా వస్తారు అడగరాదు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది. అంటే నువ్వు దేశంలో ఏ నిషేధిత ప్రాంతాలు మినహాయిస్తే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మరి ఈ ఫండమెంటల్ రైట్స్ మీకు యూట్యూబర్లు అని చెప్పుకునే వారికి ప్రజ్ఞా స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ 19 1A ప్రకారం అని మీరు చెప్పుకుంటున్నారే, అది కూడా లేదు. ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. మరి మీకు ప్రశ్నించిన వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉండవా? సో ఈ ఉన్మాదం ఎందుకు పెరుగుతుంది? సో ఈ ఉన్మాదము పెరగటానికి కారణం ఏంటంటే దీని వెనకాల రాజకీయం. ఈ విద్వేషము పెంచి ఆ మతపరమైన విభజన తెచ్చి దాని నుంచి ఓట్లు ఏరుకునేటువంటి పరిస్థితి. ఆ మతపరమైన రాజకీయాన్ని ప్రశ్నించకుండా లోకేష్ నేను వలికి మద్దతుగా ఉంటానంటే ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం మనం ఇలాంటి ధోరణులు చూసామా? 20 ఏళ్ల క్రితం ఇలాంటి ధోరణులు చూసామా? ఎందుకంటే లాస్ట్ 10 yearsలోనే ఈ ధోరణి ఇంత స్థాయిలో పెరిగింది. ఈ 10 ఏళ్లలో పెరిగిన దీనికి మత రాజకీయానికి సంబంధం లేదా? ఆ మత రాజకీయాన్ని మాత్రం ప్రశ్నించకుండా ఆ మత ఉన్మాద
ప్రేరేపించేటువంటి రాజకీయాల్ని ప్రశ్నించకుండా నారా లోకేష్ కేవలం నేను వలికి మద్దతుగా ఉంటాను, వచ్చి నీ ఫేమస్ బంద్ తింటాను అంటే లాభమే ఉంటుంది. నువ్వు పోరాడాల్సింది విద్వేషం పైన పోరాడకపోతే ఇలాంటి వలి కాకపోతే రేపు అలీ వస్తాడు, అలీ కాకపోతే సలీం వస్తాడు, సలీం కాకపోతే ఇంకోరు వస్తారు. సో యూ కెన్ బి అవాయిడ్ ఇట్. ఒక్కరికి మద్దతుగా మీరు వచ్చారు, సంతోషం, నిజంగా లోకేష్ని అభినందించాలి. ఆ మేరకు స్పందించాడు ఒక పేదవాడికి, సంతోషం. కానీ మూలాలను ఎదుర్కోకుండా పైన మాత్రం జరిగే సిమ్టమ్స్ను ఎదుర్కొంటా అంటే లాభం లేదు. సో సిమ్టమ్స్ ఇవి. డిసీజ్ ఎక్కడుంది? సమాజంలో విద్వేషాన్ని రగిలించాలి, సమాజంలో మతపరమైన విద్వేషాలు రగిలించాలి, సమాజంలో బలహీనుని మతం పేరిట అటాక్ చేయాలి. దానివల్ల నిట్ట నిలువున సమాజం చీలిపోతే దాని నుంచి లాభపడాలి, రాజకీయంగా ప్రయోజనం పొందాలి అనే ధోరణి ప్రధానమైన. అందుకే అంటున్నాను, ఇది 10 ఏళ్ల ముందు లేదు మన దేశంలో. ఇది ఉత్తర భారతదేశంలో చాలా తీవ్రమైన ధోరణి. మాకు చూసాం, మీకు ఉత్తరప్రదేశ్లో ఒక యాత్ర సందర్భంగా మీరు మీ పేర్లు డిస్ప్లే చేయాలి, మీరెవరో తెలియాలి, మీరు ఏ మతమో తెలియాలి, మీరు ఫుడ్ జిహాద్ జరుపుతున్నారని. సో ఫుడ్ అడల్టరేషన్ ఇది సీరియస్ ప్రాబ్లం. నిజంగానే అడల్టరేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి. అందుకే ఈ యూట్యూబ్లో నా రిక్వెస్ట్ అంటే వెళ్ళి మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళండి, ఫుడ్ అడల్టరేషన్ ప్రశ్నించండి. అది మీరు చేయాల్సిన పని. పేద ముస్లింల పైన కాదు, పేద వ్యాపారుల మీద కాదు, సామాన్యుడి మీద. వాళ్ళు ఏమి మతం కొరకు రాలే కదా. అప్పుడు పొట్ట చేత పట్టుకొని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళి ఒక 10 రూపాయలు బన్నమ్మి అందులో 10 పైసలు సంపాదించే వారికి మతం ఏంటి? వాళ్ళకి వ్యాపారం కదా. అసలు అందులో విషము కలిపో లేకుంటే ఇంకోటి కలిపో అమ్ముతారని ఏ ప్రాతిపదిక చెప్పారు? ఎక్కడ కేసు ఫైల్ అయింది? ఎక్కడ విచారణ జరిగింది? మీరు అడల్టరేషన్ అనేది అన్ని చోట్ల ఉంది. పెద్ద పెద్ద హోటల్స్, మీకు జిహెచ్ఎంసీలో దాడులు జరిపితే పెద్ద పెద్ద పేరున్నటువంటి రెస్టారెంట్లో కూడా, బ్రాండెడ్ రెస్టారెంట్లో కూడా మీకు ఫుడ్ అడల్టరేషన్ బయటకు వచ్చింది కదా. మీకు చేతనైతే ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్ళండి, రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎక్కడన్నా కల్తీ ఉందా చూడండి. సో కానీ ఒక పేదవాడు ఏదో పాపం కోవా బన్ అని అమ్ముకుంటుంటే దాంట్లో మీరు ఆధార్ కార్డుకి ఏం సంబంధం? ఆధార్ కార్డు నిజంగా అడిగితే ఫుడ్ లైసెన్స్ ఉందా అని అడగాలి. కానీ మన దేశంలో అసంఘటిత రంగానికి ఏ లైసెన్స్ ఉంటుంది? మీరు సుల్తాన్ బజార్లో రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గప్చుప్ బండ్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నడైనా మీ ఆధార్ కార్డు ఉందని అడిగారా? గప్చుప్ బండ్ల దగ్గరికి వెళ్ళి, పావుబాజీ అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా రోడ్డు పక్కన ఈటరీస్ అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వ్యాపార లైసెన్స్ అడిగారా? అసలు లైసెన్స్ ఉంటాయా? మన దేశంలో 90% అసంఘటిత రంగం. రోడ్డు పక్కన మిర్చి బజ్జి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మీకు లైసెన్స్ ఉందని అడిగారా? పోనీ వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ మీరు వెరిఫై చేశారా? మీరు వాళ్ళ ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మీకు ఎందుకు అనుమానం రాలేదు? సో ఇది చాలా స్పష్టంగా మత విద్వేషాన్ని, జర్నలిజం పేరిట మత విద్వేషాన్ని రగిలించేటువంటి ఒక ప్రక్రియ. అందులో ఒక మతం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతిదాన్ని హలాలని, దీనికి కోవబర్క్ హలాల్కి ఏం సంబంధం? సో దీనికి మొదలు ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య ఒక స్వామీజీనే అడిగాడు, మీరు యూపీ భారతదేశంలోనే అత్యధిక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే స్టేట్. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధికంగా బీఫ్ మీకు ఫారిన్ కంట్రీస్కు, మిడిల్ ఈస్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆయన అల్టిమేటం ఇచ్చాడు, 14 రోజుల్లో ఉత్తరప్రదేశ్లో బీఫ్ ఎక్స్పోర్ట్స్ను ఆపుతారా అని. ఇంతవరకు యోగి ఆదిత్యనాథ్ ఆపలేదు. ఆవును రాష్ట్రమాతగా ప్రకటించండి అని ఛాలెంజ్ చేశాడు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటి వరకు చేయలేదు. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో మీరు ఇప్పుడు బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఏమో మోడీ నాయకత్వంలో భారతదేశం నుంచి బ్రహ్మాండంగా యథేచ్ఛగా జరుగుతుంటాయి. మీరు ఇలా పేద వాళ్ళపై హలాల్ బన్ అని ఎంబడి పడే వాళ్ళని హింసించడం అనేది ఏ రకంగా రైట్? అడల్టరేషన్ అనేది అడల్టరేషన్. అది ఎవరు చేసినా, హిందువు చేసినా, ముస్లిం చేసినా, క్రైమ్ అండ్ కరప్షన్ ఆర్ వెరీ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్. దానికి ఎక్కడా లౌకిక భావాలు ఉంటాయి వాడికి. క్రైమ్ అండ్ కరప్షన్, మీకు ఎవడన్నా లంచం ఇచ్చేవాడు హిందువు, లంచం ఇచ్చేవాడు ముస్లిము, మీరు ఇది హలాల్ లంచం అని చెప్పి తీసుకోకుండా ఉంటాడు ఆ యొక్క హిందూ అవినీతిపరుడు. ఇప్పుడు హిందూ అవినీతిపరుడు మీకు అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఒక ముస్లిం వచ్చి
లంచం ఇస్తా అంటే నేను తీసుకోను, ఇందులో హలాల్ ఉంది ఈ డబ్బులో అంటాడా? అక్కడ లంచానికోమో హలాల్ ఉండదు ఎక్కడ. మీరు అదే మీకు నేరాలకు మతానికి ఏం సంబంధం? ఎస్, అడల్టరేషన్ అంటూ చేస్తే ఏ మతం వాడు చేసినా దాన్ని ప్రశ్నించాలి. మీరు పోనీయండి అసంఘటిత ఆహార వ్యాపారం అంటే రోడ్డు పక్కన ఫుడ్ అమ్మడం అనేది మన దేశంలో పెద్ద వ్యాపారం. అది ఫుడ్ ఈటరీస్, స్ట్రీట్ ఫుడ్ అంటారు. పెద్ద ఎత్తున స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ జరుపుతారు. ఈవెన్ అమెరికాలో నేను న్యూయార్క్లో కూడా స్ట్రీట్ ఫుడ్ తిన్నాను. రోడ్డు పక్కన ఫుడ్ అనేది ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా ఉంటుంది. మరి అక్కడ లైసెన్స్ ఉంటే నాకు తెలియదు. మీరు ఇప్పుడు ఉదాహరణకు రాత్రి 1 గంటకు వెళ్ళండి ఐటీ కారిడార్కు, మీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్డు పైన ఇడ్లీలు, దోశలు, గుంట పొంగడాలు, వడాలు ఓపెన్గా నమ్ముతుంటారు కదా. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఏది, మీ ఫుడ్ లైసెన్స్ ఏది, మీరు కరెక్ట్గా క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారని అడుగుతున్నారా? అసలు మీకు ధైర్యం ఉంటే పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గరికి వెళ్ళండి, పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళని ప్రశ్నించండి. అది ధైర్యం లేదు, 10 రూపాయలకు బండి అమ్ముకొని 10 పైసలు సంపాదించడం మీరు ఈ ప్రతాపం చూపెడుతుంది. హీరోయిజం అవుతుందా? అది హిందూ ధర్మం అంగీకరిస్తుందా? అది ఎక్కడన్నా హిందూ ధర్మం బలహీనుడి పట్ల ప్రేమ చూపమని చెప్తుంది, బలహీనుడి పట్ల ఉండమని చెప్తుంది కదా, మీకు అండగా ఉండమని చెప్తుంది. అది కదా హిందూ ధర్మం. హిందూ ధర్మం ఈ రకమైన విద్వేషాన్ని, ఈ విద్వేష రాజకీయాల్ని, విద్వేష వ్యాపారాల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించింది. ఇటీవల ఉత్తరాఖండ్లో ఒక జిమ్ ఓనర్ దీపక్ ఇలా దేశవ్యాప్త సెన్సేషన్ అయ్యారు కదా. ఈ రకమైన ఒక బాబా క్లాస్ స్టోర్స్ అని ఒక 70 ఏళ్ల వృద్ధుడు 30 ఏళ్ళుగా ఒక చిన్న షాప్ పెట్టుకుని బట్టలు అమ్ముకుంటే ఆయన మీదకి ఒక గుంపు వెళ్ళి నువ్వు బాబా అని ఎందుకు పేరు పెట్టుకున్నావు అని చెప్పి అటాక్ చేశారు. దానికి అడ్డుపడ్డటువంటి దీపక్ను బెదిరించారు. ఇప్పుడు అతను ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఇది మన ఉత్తరాదిలో చూసాం ఈ ట్రెండ్. మీరు సౌత్లో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ చూడడం మొదలైంది. చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆ మాటకొస్తే మీరు ఈ మన దేశ పండుగల స్ఫూర్తి, పండుగలు పవిత్రమైనవి, పండుగలు సమాజాన్ని ప్రక్షాళన చేస్తానికి వచ్చినటువంటి జాతరలు, పండుగలు. ఒక జాతర అంటే ఏంటి? వేలాది మంది కలిసిమెలిసి ఉండేటువంటి జరుపుకునేటువంటి ఒక గొప్ప ఉత్సవం. అక్కడ ఈ విద్వేషం ఏంటి, ఈ రాజకీయం ఏంటి, మీరు పలానా ప్రాంతం వాళ్ళే అమ్ముకోవాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా వచ్చావు, నువ్వు పలానా మతం వాడు ఎట్లా అమ్ముకుంటావు, ఈ ధోరణి ఎక్కడా దేశం అంగీకరించారు. అందువల్ల లొకేషన్ వలీకి మద్దతుగా, ఆ గోవా బన్ వ్యాపారికి మద్దతుగా రావడం అప్రిషియేట్ చేయాలి. కానీ దానికి మూలమైన రాజకీయ విద్వేష రాజకీయాలను వ్యతిరేకించకుండా, విద్వేష రాజకీయాలకు మేము కలిసి ఉంటాము, వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్తూ, మరోవైపు ఆ విద్వేష రాజకీయాల ఫలితాలను వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవి. వీటి మూలం ఎక్కడుంది? సమాజంలో మనం ఎక్కడ చూడలేదు కదా ఈ ధోరణి. ఇటీవలనే ధోరణి మొదలైంది కదా. మత రాజకీయాలు మొదలయ్యాకనే ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఎక్కడ లేదు మనకి ట్రెండ్. సో ఈ ట్రెండ్ కొత్తగా స్టార్ట్ అయింది. సో అందువల్ల ఇప్పటికైనా లోకేష్ రిక్వెస్ట్ ఏంటంటే సెక్యులర్ పాలిటిక్స్కు నిలబడండి, విద్వేష రాజకీయాలు వ్యతిరేకించండి, సమాజంలో విద్వేషాన్ని పెంచేటువంటి శక్తులను ఎదుర్కోండి. అప్పుడు మీరు రాజకీయంగా మీకు కూడా లాభం. లేకపోతే ఒక రోజు వచ్చాక మీరు కూడా నిలబడలేరు. ఎందుకంటే ఒకసారి సమాజాన్ని మతపరంగా చీలితే దానివల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం మీకుండదు, అది ఉండాల్సిన వాళ్ళకే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నష్టం జరగకముందే మేల్కొనండి. ఈ రకమైన విద్వేషాల పైన సమిష్టిగా అందరం ఎదుర్కోవాలి. ఇది భారతీయతకు సింబల్ కాదు, హిందూ మత ధర్మానికి సింబల్ కాదు, సమాజంకి మంచిది కాదు. సమాజాన్ని నిట్టనిలువునా చీలిస్తే చివరకు మిగిలేది విద్వేషమే. ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు మనకి ఇవే చెప్తున్నాయి. మీరు నిజంగానే దుర్మార్గుడు ఉంటే వాడు ఏ మతమన్నా కానీ, తీవ్రవాదులు ఉంటే ఏ మతమన్నా కానీ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఫైట్ అగెన్స్ట్ ఇస్లామిక్ తీవ్రవాదం. కానీ సాధారణ ముస్లింల పైన పడితే ఏమొస్తుంది పాపం. ఇక అమెరికాతో ట్రేడ్ డీల్